మై డియర్ సోల్జర్స్, యుద్ధానికి రెడీ కాండి. సమరశంఖం మోదించాలే. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ని బొంద పెట్టి ఎలాగైనా సరే సిరీస్ గెలవాలి. అరే ఏం బొంద పట్టేదో ఏం దోసుకయ్యన్నా. కెప్టెన్ అయింది నువ్వు ఒక్క మ్యాచ్ కంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అరే ఈ సిరీస్ లో 3 మ్యాచ్లు అయింది ఇప్పటికి. ఒక్క మ్యాచ్ లో కూడా అట్లీస్ట్ 30 రన్స్ కొట్టలేదు. ఇలా అయితే మనం మ్యాచ్ ఎలా గెలుస్తాము, సిరీస్ ఎలా గెలుస్తాము? అరే ఏంది అభిషేక్ తమ్ముడు, 2 మ్యాచ్లు షేక్ ఆడిచ్చినందుకే ఈ స్కైని ఎదురుస్తున్నావా? చూపిస్తా. ఈ శుక్లాబాయ్ షాట్లు ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. ఆ తర్వాత నా పెర్ఫార్మెన్స్ చూసి ఆ ఇంగ్లాండే కాదు మన పిల్లగాళ్ళు కూడా తడుచుకుంటారు. స్కై అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనేలా చేస్తా. అరే అది స్కై అన్నా, నీలో ఉన్న వైల్డ్ ఫైర్ ఇంకా బయటకు రావాలే. నాలో ఉన్న బౌలింగ్ కి నీలో ఉన్న బ్యాటింగ్ కొంచెం మిక్స్ అయితే ఇక ఇంగ్లాండ్ కి రచ్చ రచ్చే. ఇండియాతో పెట్టుకుంటే మాడి మస్ అవుతుందని అందరికీ తెలవాలే. నీ అవ్వ 4వ T20లో మన ఇండియా పర్ఫార్మెన్స్ చూసి యావత్ దేశం అంతా గజ గజ వనకాలే. అరే ఇండియా అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనేలా చేయాలి. అరే ఏంది భయ్యా ఆర్చరు, నన్ను జిడ్డు పట్టుకున్నట్లు పట్టుకునేసినావు. ప్రతి మ్యాచ్ లోనూ నీ బౌలింగ్ కి నేను అవుట్ అవ్వాలా? చూపిస్తా. ఈ మ్యాచ్ లో ఈ పుంజు పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. ఎస్పెషల్లీ నీ బౌలింగ్ అయితే బాదుడే బాదుడు, కొట్టుడే కొట్టుడు. సంజు చిన్న పుంజు కంబ్యాక్ ఏ విధంగా ఉందో ఈ మ్యాచ్ లో చూస్తారు. అరే నువ్వు సంజు చిన్న పుంజు అయితే ఇక్కడ ఆర్చర్ జోప్రా ఆర్చర్. ఇక లెక్క పెట్టుకో, ఇప్పటికే 3 మ్యాచ్లు జరిగింది. 3 మ్యాచ్ల్లోనూ నేనే వికెట్లు తీసా. ఇక 2 మ్యాచ్లు ఉంది. ఈ 2 మ్యాచ్ల్లోనూ వికెట్లు తీసి నిన్ను క్లీన్ స్వీప్ చేసి పడేస్తా. అరే ఏంది భయ్యా సాల్ట్, మన టీమ్ లో ఉన్నటువంటి డకెట్ లివింగ్ స్టోనే మంచి ఫామ్ లోకి వచ్చారు. అరే నువ్వేమైనా ఫామ్ లోకి వచ్చేది ఉందే, లేకపోతే 2-3 ఓవర్లోనే వికెట్ అయిపోయి డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుంటావా? అరే ముందు ముందు మళ్ళీ ఓడే సిరీస్ ఉంది, మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. నువ్వు మాత్రం మీ ఫామ్ నే కంటిన్యూ చేస్తే మళ్ళీ మ్యాచ్ లో తీసుకోవడం అంటూ నిన్ను ఉండదు. జర ఆచి తూచి నిమ్మలంగా ఆడు, లేకపోతే టీమ్ లో తీసుకుంటడం అంటూ ఏమీ ఉండదు. అరే బట్లర్ బ్రో, నువ్వైతే ఏం భయపడకు. ఈ మ్యాచ్ లో పక్క హాఫ్ సెంచరీనో పిసుకుతా. ఈ సాల్ట్ గార్డ్ కొట్టే కొట్టుడు చూసి ఇండియన్ బౌలర్లు ఒక్కొక్కరు వణకుతారు. అలాగే ఈ సాల్ట్ తో పెట్టుకుంటే ఊర మాస్ అవుతుందనేలా చేస్తా. అరే చాలే సాల్ట్, ఈ హర్షదీప్ దాటుకొని ఏ విధంగా కొడతావో అది చూస్తాను. లాస్ట్ మ్యాచ్ లో నేను లేకపోయేపాటికి హార్దిక్ పాండ్యా దొరికింది. మళ్ళీ ఈ మ్యాచ్ లో అడుగు పెడుతున్నా నీ పుల్ల నేనే పీకుతున్నా. ఏమనుకుంటున్నారు? హర్షదీప్ ఇక్కడ ఒక్కొక్కరు పుల్లను ఒట్టిగానే పీకి పడేస్తా. అరే నువ్వు అక్కడ హర్షదీప్ అయితే ఇక్కడ నేను డకెట్ ని ఒక్కొక్కరు బకెట్ ని కదిలేలా చేస్తా. ఆడే 2-3 ఓవర్లనే సెంచరీనో హాఫ్ సెంచరీనో పిసికి పడేస్తా. ఈ డకెట్ తో పెట్టుకుంటే ఒక్కొక్కరు బకెట్లు వనకాల్సిందే. బకెట్ కాదు డకెట్ అంటారా బాబు. అరే ఇక చాలు. టెస్టుల్లో ఉండే వాళ్ళంతా T20 లెక్క పట్టుకొస్తే ఇలానే అవుతుంది. మై హూనా ఇప్పుడు ఆల్ పర్ఫెక్ట్. ఇక్కడ రింకు ఈజ్ బ్యాక్. నా ప్లేస్ నాకు వదిలేయండి. అందుకే స్కై బ్రో లాస్ట్ మ్యాచ్ లో నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, నన్ను తీసుకో అని చెప్పింది. అదే లాస్ట్ మ్యాచ్ లో నేను ఉంటే మ్యాచ్ ని ఒంటి చేత్తో గెలిపించేవాడిని. నేను లేని లోటు నీకు ఎలా కనిపించిందో చూసావు కదా. అదే నేను ఉంటే లాస్ట్ 2-3 ఓవర్లోనే ఫినిష్ చేసి పడేసేవాడిని. అది బైస్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.